రాష్ట్రంలో బీసీలకు 42% కోటా సాధించేందుకు పోరాటం ముమ్మరం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో మహాధర్నా నిర్వహిస్తోంది. జిత్ని ఆబాదీ ఇత్ని హిస్సేదారీ అన్న రాహుల్ నినాదాన్ని ఆచరణలో పెట్టే దిశగా కేంద్రంపై ఒత్తిడికి సిద్ధమైంది రేవంత్ రెడ్డి సర్కార్. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం ఆమోదించాలనే డిమాండ్తో ధర్నా చేపట్టింది. రాష్ట్ర మంత్రులు ఇప్పటికే జంతర్ మంతర్ చేరుకున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ ముఖ్య నేతలు ధర్నాకు మద్దతు తెలపనున్నారు. కాసేపట్లో జంతర్ మంతర్ దగ్గర 2000 మంది ప్రతినిధులతో ధర్నా ప్రారంభం కానుంది. ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ఖర్గేతో పాటు ఇండియా కూటమిలోని కీలక నాయకులు హాజరై తమ సంఘీభావం తెలపనున్నారు. తెలంగాణ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల సాధన పోరాటం దేశవ్యాప్తంగా ఇదే తరహా ఉద్యమాలకు ఊతమివ్వనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పోరాటం ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. గతంలో ఏ విధంగానైతే తమిళనాడు రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించ జరిగిందో అదే పద్ధతిలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి చట్ట రూపం దాల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. తమిళనాడు చేసినట్టుగా ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకనే కేంద్ర ప్రభుత్వం స్పందించడం కోసమే ఈరోజు ఢిల్లీలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. 100% దీన్ని సాధించి తీర్చే కార్యక్రమం జరుగుతుంది. మనతో పాటు మంత్రి తుమ్మల ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు. సార్, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ మా పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది. ఎమ్మెల్సీ కవిత కూడా అదే మాట్లాడారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? వాళ్ళని గురించి 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి దాని గురించి నేను మాట్లాడటం అంత ఉపయోగం లేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాన్ని ఆయన ఆజ్ఞ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోని సామాజిక విప్లవానికి నాంది పలికాము. అది అమలు జరగాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. దట్స్ ఆల్. మరోవైపు కేవలం ఆర్డినెన్స్ ఈ బిల్లు తెచ్చారే తప్ప పూర్తి స్థాయిలో ముందుకు పోదు అనేటువంటి మాటను బీజేపీ చెప్తోంది. ఏ మార్గాలు ఉంటే ఆ మార్గాల ద్వారా ముందుకు పోవటమే మా యొక్క లక్ష్యం. ఇది పూర్తి స్థాయిలో ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, జంతర్ మంతర్ అంతా కూడా ఇటు మహిళా కాంగ్రెస్, అదేవిధంగా ఆఫీస్ బేరర్స్, దాంతోపాటు సేవాదల్, యూత్ కాంగ్రెస్, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు, క్యాడర్ అంతా కూడా చేరుకున్నారు. సోనియా గాంధీ ప్లకార్డ్స్ మనం చూస్తున్నాం. అదేవిధంగా వివేక్ వెంకటస్వామికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్ని ప్లకార్డ్స్ పట్టుకొని బీసీలకు 42 రిజర్వేషన్ అమలు చేయాల్సిందే బాధ్యత అంతా కూడా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం మోపింది. కాబట్టి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాలను అయితే చెప్తున్నారు. మరికొద్ది క్షణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలికి చేరుకోబోతున్నారు. అంటే సాయంత్రం రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి అంశం పైన ఈ డయాస్ పైన మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా అందరూ కూడా ఉన్నారు. మహేష్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు, సభాస్థలికి చేరుకున్నారు పిసిసి మహేష్ గౌడ్. సో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా పూర్తిగా బీసీ వృత్తాన్నంతా కూడా ఏకం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే నిన్ననే 1-2 జంతర్ మంతర్ దగ్గర సభాస్థలిని పూర్తి స్థాయిలో పరిస్థితులు కనిపిస్తోంది. మనతో పాటు పిసిసి మహేష్ గౌడ్ మాట్లాడదాం. సో ఈ మహాధర్నా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? కేంద్రానికి కనువిప్పు కావాలి. 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు వెనకడుగు వేసేది లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ శబ్దం. 42% రిజర్వేషన్ తెచ్చి తీరుకుంటాం. పూర్తి స్థాయిలో 42% ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చాము, కామారెడ్డి చేశాము, అనౌన్స్ చేశాము, దానికి కట్టుబడి ఈ రకంగా ధర్నా చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఈ ధర్నా ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ బీసీ వ్యతిరేకులు ఎవరు లేరు. బీసీ వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తుండొచ్చు. ఆయా పార్టీల్లో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు
బీసీలు ఇంత పెద్ద ఒక ప్రజాస్వామిక మార్పుకు అనుగుణంగా వాళ్ళు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక పెద్ద సామాజిక చారిత్రాత్మక మార్పు, దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ బిల్ పాస్ చేయడానికి ప్రభుత్వం కూడా చట్టబద్ధంగా 1 లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను క్షేత్రస్థాయిలో ప్రామాణికమైన సమాచారం తీసుకొని, ఏదో ఉదాహరణ అట్లా కాకుండా కొంత చట్టపరంగా న్యాయపరంగా సమాచారం సేకరించి సబ్ కమిటీ, క్యాబినెట్, అసెంబ్లీ తీర్మానం చేసుకొని చట్టం చేసుకొని గవర్నర్ గారి ద్వారా ఢిల్లీకి పంపినాం. శాసనసభలో మద్దతు ఇచ్చినారు బీజేపీ వాళ్ళు. ఎందుకు పార్లమెంట్కి వచ్చినప్పటికీ ఇట్లా అడ్డం పడుతున్నారో అర్థం కాలే. ముస్లింల పేరు మీద ఇది అన్యాయం ఇది. కాబట్టి తప్పకుండా నేను అందరినీ కోరుతా ఉన్నా, ఆనాడు తెలంగాణ ఉద్యోగుల రాజకీయాలకు అతీతంగా కుల సంఘాలతో పాటు అందరూ అట్లనే ఈ బీసీలు ఒక రాజకీయ కొరగా అడుగుతలేరు. విద్యా ఉపాధి అవకాశాలు కాబట్టి అటు ఎంప్లాయీస్ కానీ ఇటు స్టూడెంట్స్ కానీ ఫ్యూచర్ ఒక స్వరూపమే మారబోతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలి. నేను శాంతియుతంగా ఈ అంశానికి వ్యతిరేకిస్తున్న వాళ్ళందరి పట్ల ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటా ఉన్నాను. శాసనసభలో బిల్లు ఆమోదించినప్పుడు తెలవదా? కాబట్టి కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రోజు ఆ కారణం పెట్టి అడ్డం చెప్పే ప్రయత్నం చేయకండి. ఇది రిజర్వేషన్లకు బీసీలకు 4% కోర్టులోనే పెండింగ్ ఉంది. కాబట్టి అటువంటి ఆలోచన చేయకుండా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ లేకుండా ఆమోదించండి. ఆ కారణం పెట్టి అడ్డం పడే ప్రయత్నం చేయకండి. కవిత అంటుంది బీసీలకు సరైన న్యాయం నేమే చేస్తామని చెప్తుంది. అందుకే నేను ధర్నా చేస్తానని చెప్తుంది. కవితకు శక్తి ఉంటే టీఆర్ఎస్ అధ్యక్షుడో కార్యనిర్వాహక అధ్యక్షుడో శాసనసభ పక్ష నాయకుడు ఒక్కటి బీసీలకు ఇప్పించి బీసీల గురించి మాట్లాడితే కొద్దిగా సార్థకత ఉంటుంది. తాను ఢిల్లీ ఈ అంశం పెండింగ్ హైదరాబాద్ లేదు, అంశం పెండింగ్ ఢిల్లీలో ఉంది. ఆ ధర్నా ఢిల్లీలో చేయాలి. ఊరికేనే పొలిటికల్ ధర్నాలు వద్దు. తెలంగాణ కోసం అందరూ ఇట్లా ఐక్యమైనరో కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వాణిజ్య సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా మేధావులు అందరూ కూడా దీనికి సహకరించాలి. మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. తప్పనిసరిగా 42% రాజకీయ రిజర్వేషన్ కు ఆమోదం పొందుతామో ఆమోదం వస్తేనే భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ఆమోదం ముద్ర ఖచ్చితంగా దొరుకుతుందని మేము విశ్వసిస్తున్నామనేటువంటి విషయాన్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆల్సీన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, న్యూఢిల్లీ. వాస్తవంగా బీజేపీ ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇష్టపడట్లేదు. వాళ్ళ అంతిమ టార్గెట్ ఏంటంటే బీసీ రిజర్వేషన్ ఇవ్వద్దు. దానికి సాగు కోసం ముస్లింల భుజాన తుపాకీ పెట్టి ఈరోజు బీసీ రిజర్వేషన్ బీజేపీ కాల్చాలనుకుంటా ఉంది. మేమేమంటున్నాం అంటే బ్రిటిష్ టైంలోనే అంటర్ కమిషన్ దగ్గర నుంచి మొదలుకుంటే నేటి వరకు మొత్తం భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ జనాభాలో భాగంగా ముస్లిం జనాభా గుర్తించబడింది. మండల్ కమిషన్ కూడా చాలా క్లియర్గా ఈ దేశంలో 9% ముస్లింలు బీసీలుగా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టింది. గుజరాత్లో కానీ బీజేపీ పార్లమెంట్ లో పెట్టి బిల్ పాస్ చేయాలి. అనేక మంది తెలంగాణ నుంచి వచ్చారు బీసీ బిడ్డలందరూ. బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. సో వాళ్ళు ఏం చేయబోతున్నారు ఇప్పుడు తెలుస్తుంది. చేశారా? వాళ్ళు బతికారు. చేయకపోయారా? బీసీలకు న్యాయం చేయపోయారా? బీసీ బిడ్డలు వాళ్ళ తొంగలకు తొక్కుతారు. బీసీలకు న్యాయం చేసేది ఎమ్మెల్సీ కవిత మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్తోంది. ఏమండి, తెలంగాణ గురించి బీసీల గురించి మాట్లాడదాం. అనవసరమైన దాని గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇంతమంది తెలంగాణ ప్రాంత బీజేపీ నాయకులు ఉన్నారు. మీరేమో రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. అందరికి ఎంత ఆట ఎంతో అంత వారికి ఇస్తామని చెప్తున్నారు. కానీ ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే అడ్డుకుంటామంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎవరికైనా డౌట్ ఉంటే బీజేపీ వారు మా రాహుల్ గాంధీ గారితో కావచ్చు, అపోజిషన్ లో కావచ్చు, మా ప్రభుత్వంతో కావచ్చు, అందరితో కూర్చొని మాట్లాడుకుని చర్చించి ఆ డౌట్ క్లారిఫై చేస్తే బెటర్ గా ఉంటుంది. ఏమీ లేకుండా మాట్లాడకుండా చర్చించకుండా వాళ్ళ డౌట్ చెప్పుకుంటూ మెలికలు పెడుతూ కన్ఫ్యూజ్ చేస్తూ కాలయాపన చేయాలని చూస్తుంది బీజేపీ. సో ఇది జరిగే ప్రసక్తే లేదు. డెఫినెట్ గా బీసీలకి న్యాయం చేసి తీరాలి. పట్టుబట్టాం మేము కాంగ్రెస్
బీసీ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు బీసీకి 45% మంత్రి గారు